హాయ్ అండి. ఈరోజు నేను ఆనియన్ పకోడీ ఆంధ్ర స్టైల్ ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. దానికి 5-6 ఉల్లిపాయలు మీడియం సైజు ఇలాగా స్లైసెస్లా కట్ చేసేసుకోవాలండి. 2-3 పచ్చిమిర్చి లేతగా ఉన్నాయి. ఇలాగా 5-6 తీసుకుని ఇలా ముక్కల కింద కోసుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకుని జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, సాల్ట్ అండి. ఇంకా కరివేపాకు, శనగపిండి అండ్ వరిపిండి 3 స్పూన్స్ అండి. ఇంకెందుకని లేటు కలిపేద్దాం రండి. చేసుకునండి పిండి కలుపుకోవటానికి ఫస్ట్ ఆనియన్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. వేసేసుకుని ఆనియన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకునండి. తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసేసి తర్వాత అండి ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవటానికి ఇంకండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానండి చిన్న మంట మీద. అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, సరిపడా కారం అండి, సాల్ట్ అండి చూసుకుని వేసుకోండి, ఎక్కువైతే బాగోదు. జీలకర్ర అండి, పసుపు, క్రష్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి అండి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇంకండి ఇవన్నీ వేసేసుకుని కొంచెం ఇలాగా మెత్తగా ఇంకండి ఇలాగా ఈ ఆనియన్స్లోంచి నీళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక చూపిస్తానండి, టైం పడుతుంది. ఇంకొని చూసారా ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా కలుపుకోవాలండి మనం. ఇంకండి ఎంత బాగా ప్రెస్ చేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అండి మన ఆంధ్ర స్టైల్ ఆనియన్ పకోడీ అయితే కమ్మగా క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటుందండి. అచ్చం స్వీట్ షాప్లో కొనుక్కున్నట్టే ఉంటుందండి మన ఆనియన్ పకోడీ అన్నది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఇలా కానీ మంట పెద్దది పెట్టేసుకుందామండి. ఇప్పుడు శనగపిండి ఇవ్వండి. మొత్తం ఆనియన్స్లో ఉన్న మసాలాలు ఆనియన్కి పెట్టాక ఆనియన్స్లోంచి వాటర్తో సరిపోద్ది అన్నాను కదండి. నాకైతే లైట్గా 2-3 స్పూన్స్ నీళ్ళు పట్టినాయండి వాటర్. అది వేసేసుకున్నాక ఇంకోండి పిండి అయితే ఇలా కలిపేసుకోవాలండి. ఇంకోండి ఇలా వేసుకుంటాం బాగుండాలండి. ఆ వీలుగా కలుపుకోవాలండి. కలిపేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాం కదండి. రండి మన పకోడీ మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదండి. ఇవ్వండి ఇలా వేసేసుకుంటూ చూసారా ఎంత బాగా వేస్తున్నానో పకోడీ మొత్తం. చూసారా అదిగోండి. పకోడీ వేగేదాకా వేచేద్దారండి. ఇంకోండి ఇప్పుడు మంట ఇలా ఫ్రై అయిన తర్వాత మన పకోడీ మంట అంతా లోలో పెట్టేసుకుని చూసారా ఇలా వేసేసుకుని బౌల్లో టిష్యూ పేపర్ వేసేసుకుని మనం ఇలా పెట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటానికండి మరి. ఇంకోండి ఇప్పుడు అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుందాం రండి. కొంచెం పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇవన్నీ పిండి తీసుకొని ఇలాగా మంట స్లోలో పెట్టేసుకుందామండి.
నూనె ఎక్కువ కాగిపోకూడదండి, అందుకని మంట లోలో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకుందామండి పకోడీ. ఫ్రై అయ్యాక చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇంకా మన పకోడీ ఇంకోండి, ఇప్పుడు మంట కొంచెం హైలో పెట్టుకుని పకోడీ ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇవ్వండి, చూసారా మన క్రిస్పీ క్రంచీ స్పైసీ ఆనియన్ పకోడా. అది మన ఆంధ్ర స్టైల్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసేయండి. ఈలోగా మన వెంకట దుర్గా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ షేర్ చేయండి. మరి నాకు సబ్స్క్రైబర్లు అవసరమే కదండి, అందుకనండి చెప్తున్నాను. ఏంటి నా భాష మారుతుంది అనుకుంటున్నారా? లాంగ్వేజ్ అప్పుడప్పుడు ఇలా మారుస్తేనే కదండి జీవితానికి కిక్కు. ఇంకోండి, ఇంకా ఫ్రై అవ్వాలి, వేసారు. స్వచ్ఛమైన ఆంధ్రాలో పుట్టి ఆంధ్ర స్టైలు ఆనియన్ పకోడీ తినకపోతే లేపు వేస్ట్ అండి. మీరు తినకపోయి ఉంటే ఇంతకు ముందు ఎప్పుడైనా తినాలి వాళ్ళని కోసం చెప్తున్నానండి. చాలా బాగుంటాయండి పకోడీలు. మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి. నా వీడియో ఫాలో అయిపోతే మంచి ట్రిక్స్తో చెప్పేస్తానండి, ఈజీ కానీ టేస్టీ.